హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో ఏంటంటే మనం బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని నేర్చుకుందాం. సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే మీరు ఎడిట్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్గా ఈ వీడియోని అయితే ఫాలో అయిపోతే. సో వీడియో నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ కొట్టండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని నేను బ్యాక్గ్రౌండ్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ కానివ్వండి, పిఎన్జీస్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసాక టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి రీసైజ్ అయితే చేసుకుందాం. సో 2000 అబౌవ్ పెట్టుకోండి, అప్పుడే మనకి క్లారిటీగా అవుతుంది. ఫోటో ఎడిట్ చేసిన తర్వాత కూడా మనకి సేమ్ క్లారిటీతో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోదాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయాక మనకి హ్యాపీ బర్త్డే పిఎన్జీ అనేది ఏదైతే ఉందో ఇదైతే లెటర్ పిఎన్జీ, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకున్నాక మనకి సైడ్లో రైట్ సైడ్లో ఇలా పెట్టుకోండి. సో కొంచెం చిన్నగా చేసుకొని సో ఇలా యాడ్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసింది. రైట్ క్లిక్ ఇచ్చేసాక అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక బ్లర్ అనే ఉంటుంది, బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ బ్లర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లర్ అమౌంట్ అనేది తగ్గించుకోండి, ఒక 3 or 6% పెట్టుకోండి. సో ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాక మనకి ఇన్వర్ట్ అని ఉంటుంది కింద రైట్ సైడ్లో. సో ఇన్వర్ట్ మీద క్లిక్ ఇచ్చి ఓన్లీ హ్యాపీ బర్త్డే లెటర్స్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి లెటర్స్ ఓన్లీ బ్లర్ అనేది అవుతుంది. సో మన ఫోటో అనేది హైలైట్గా అనిపిస్తుంది అనమాట. సో సింపుల్గా మనకి రైట్ క్లిక్ అయితే ఇవ్వండి వన్స్ కంప్లీట్ అయిపోయాక. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఈ విధంగా వస్తుంది. సింపుల్గా మనకి ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయాక ఏం చేస్తారంటే సో నెక్స్ట్ పిఎన్జీని అయితే యాడ్ చేసేసుకుందాం మనం. సో మన ఫోటో అనమాట. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా కట్ చేయాలని తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి మీరు తెలుసుకోవచ్చు. సో కట్ చేసుకున్నది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక అలా సెట్ చేసుకున్నాక ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి టేబుల్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయి సో ఈ విధంగా పెద్దగా చేస్తే అది సెట్ అయిపోతుంది అనమాట ఒక సైడ్కి. సో నెక్స్ట్ వచ్చేసి దానిపైన టేబుల్ అయితే ఉంది, దాని మీద మనకి కేక్ అనేది ఉండాలి కాబట్టి కేక్ పిఎన్జీని కూడా యాడ్ చేసేసుకుందాం. సో జస్ట్ ఇలా ఫుల్ స్క్రీన్ చేస్తే అది సెట్ అయిపోద్ది అనమాట టేబుల్ మీద. సో ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో బెలూన్స్ పిఎన్జీని అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో బెలూన్స్ పిఎన్జీని అదే యాడ్ చేసుకున్నాను. సో అన్ని పిఎన్జీస్ మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చాక మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో కేక్ అయితే యాడ్ చేస్తాం, దానికి నైఫ్ అయితే యాడ్ చేయలేదు కదా, మరి ఎలా కట్ చేయాలి? సో అందుకే నైఫ్ అని కూడా యాడ్ చేసుకుందాం నైఫ్ని. సో ఇలా చిన్నగా చేసుకోండి, టేబుల్ మీద ఇలా పెట్టేసుకోండి అనమాట. సో దీనికి ఒక షాడో అనేది కావాలి. షాడో కోసం మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. సింపుల్గా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే దాన్ని ట్యాప్ ఇచ్చి సో మనకి షాడో ఆప్షన్ అనేది ఉంటుంది. సో సింపుల్గా నైఫ్ మీద షాడో ఆప్షన్ పెట్టుకుందాం మనకి. సో బ్లర్ అనేది 50% పెట్టుకుందాం. ఆపోసిటీ కూడా మనకి 50% దగ్గరలో పెట్టుకుని షాడో పొజిషన్ కూడా మనం సెట్ చేసుకుందాం. సో సెట్ చేసేసుకుందాం ఇలాగా. సో మైనస్లో అయితే పెట్టుకుందాం, మైనస్ సైడ్ పెట్టుకుందాం. పొజిషన్ అనేది బ్లర్ అనేది తగ్గించుకుందాం, కొంచెం బ్లర్ అనేది తగ్గించుకొని 60% or 50 దగ్గరలో పెట్టుకుందాం. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఫోటో అనేది ఈ విధంగా సగం ఫోటో అనేది రెడీ అయిపోయింది అనమాట. సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోతాం. వేరే పిఎన్జీ ఏదైతే ఉందో యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మీకు కావాలితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ అనేది చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి ఏజ్ అనమాట, ఏజ్ బెలూన్స్ టైప్ అనమాట ఇది. సో సింపుల్గా నేను 26 అనేది స్పీడ్గా యాడ్ చేసేసాను. సో మీకు కావాలితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో యాడ్ చేసుకున్న పర్లేదు. సో నేనైతే యాడ్ చేస్తాను చూపించారు కాబట్టి. సో నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఏంటంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోయాక మనకి ఈ సింపుల్గా ఇప్పుడు ఈ స్పార్కిల్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ పిఎన్జీని అనమాట. సో ఏంటంటే మనకి ఒక స్పార్కిల్స్ పేపర్స్ అనమాట, కలర్ఫుల్ పేపర్స్ టైప్ అనమాట. సో సింపుల్గా రైట్ ఇలా పెద్దగా చేసుకోండి, అది సెట్ అయిపోతుంది. సింపుల్గా ఎరేజ్ మీద క్లిక్ ఇచ్చి ఫేస్ మీద ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఫేస్ అనేది మంచిగా కనబడాలి కాబట్టి. సో ఇలాగా హెయిర్ మీద ఏదైతే ఉందో అది ఉండనివ్వండి, పర్లేదు, అది ఏం అవ్వదు అనమాట. సో నెక్స్ట్ డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా సేవ్ అనేది చేసేసుకుందాం. సేవ్ చేసుకున్నాక మనకి దీన్ని లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుని కొంచెం రీటచింగ్ అనేది ఇద్దాం. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక లైట్ ఆప్షన్లోకి కాంట్రాస్ట్ అనేది కొంచెం మైనస్లో అయితే పెట్టుకుందాం. -15 or 5-10 దగ్గరలో పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ వచ్చేసి మనకి -50లో పెట్టుకుందాం, 50 దగ్గరలో. అండ్ షాడోస్ వచ్చేసి మనకి +50 దగ్గరలో పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి వైట్స్ని కొంచెం తగ్గిద్దాం.
సో అంతే. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి ఏంటంటే వైబ్రేషన్ కొంచెం ఇచ్చి మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అప్పుడు ఆరెంజ్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుని సాచురేషన్ కొంచెం తగ్గించి లూమినెస్ పెంచుతాం. ఫేస్ అనేది కొంచెం వైట్ అనేది అవుతుంది. సో ఎల్లో కలర్ వచ్చేసి కొంచెం సాచురేషన్ పెంచుకుందాం, లూమినెస్ని తగ్గిద్దాం. సో డార్క్ అవుతుంది. సో మిగతా అన్ని కలర్స్ అన్ని ర్యాండమ్గా పెట్టుకోవచ్చు, అంటే మీ ఫోటోని బట్టి, అంటే మీరు వేసుకున్న డ్రెస్ బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తెలుసు కదా రైట్ రూమ్. నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి ఏంటంటే ఇక్కడ క్లారిటీని అయితే పెంచుకుందాం, టెక్స్చర్ని కొంచెం పెంచుకుందాం, క్లారిటీని అయితే పెంచుకుందాం. సో క్లారిటీని పెంచుకున్నాక వింగ్ని అయితే తగ్గించుకుందాం, -40 దగ్గర 30 దగ్గరలో అయితే పెట్టుకుందాం. సో చూడొచ్చు ఇది యాడ్ చేసే మనకి ఫోటో అనేది కొంచెం చేంజ్ అయింది. సో చూడొచ్చు సూపర్ అయితే తయారైంది ఫిల్టర్ ఇచ్చాకనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి మూవ్ అయిపోతే అండ్ నెక్స్ట్ ఆప్షన్లోకి మూవ్ అయిపోదాం. నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయిపోయాక మనకి షార్పింగ్ అయితే కొంచెం పెంచుకుందాం అండ్ నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచుకుందాం. సో అంతే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అయితే ఓకే. సో ఇప్పుడు ఫోటో అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇద్దాం, ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం. సో ఫోటో అనేది మనకి సేవ్ అయిపోతుంది. సో సింపుల్ ఈ ఎడిటింగ్ మొత్తం వచ్చేసి మనకి PNGs తోటే పని ఉంటుంది అనమాట యాడ్ చేసుకోవడం. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.